కామారెడ్డి జిల్లా పోలీసుల ఆపరేషన్ కవచ్లో భాగంగా అక్రమ వన్యప్రాణుల వేటకు పాల్పడుతున్న ముఠాను పట్టుకుని 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5 నాటు తుపాకులు, 1 ఎయిర్ గన్, భారీగా వేట సామాగ్రి, 2 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అక్రమంగా ఆయుధాలను కొనుగోలు చేసినట్లు తేలిందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ కేసును ఛేదించిన గాంధారి, తాడ్వాయి పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సో దీంట్లో ఇవన్నీ కూడా మజిల్ లోడెడ్ వెపన్స్ అన్నమాట. అంటే ముందు ఆ బ్యారెల్ ముందు నుంచి వాళ్ళు కనుక్కోవడం దాన్ని లోడ్ చేసుకొని ఆ చెల్లాస్ ఉంటాయి పెల్లెట్స్, ఆ పెల్లెట్స్ ని దాంట్లో లోడ్ చేసేసి బ్లాస్ట్ చేస్తే ఆ ఫోర్సింగ్ అది పోతుంది. ఈ 5 వెపన్స్ అది ఇది మాత్రము వితౌట్ గన్ పౌడర్ ఉంటుంది. ఇది మెకానికల్ గా యూజ్ చేసి ఏ వెపన్ ఇది ఆన్లైన్ లో పర్చేస్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. 18,000 రూపీస్. సో ఇది ఎక్కడ పర్చేస్ చేశాడు, దీనికి లీగాలిటీ ఏంటంటే మేము లీగల్ టీమ్ ఒకసారి ఒపీనియన్ తీసుకుంటాం. వీళ్ళపైన గతంలో ఏ కేసు పెట్టాలో మనకేం తెలియదు. ఇప్పుడైతే మనకు ఆన్లైన్ లో చెక్ చేసిన వీళ్ళపైన గతంలో వైటల్ బాడీ పార్ట్స్ ఉంటే చనిపోయే అవకాశం ఉంది. సో దీన్ని పబ్లిక్ ఎవరు కూడా ఎంకరేజ్ చేయదు. సో ఇటువంటి వాళ్ళ ఊర్లో కూడా ఎటువంటి అన్లైసెన్స్ వెపన్, అది నాటు కావచ్చు, కంట్రిబ్యూట్ కావచ్చు, లేకపోతే ఇంపోర్టెడ్ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళ దృష్టికి వస్తే ఇమీడియట్ గా 112 కానీ లేకపోతే వాళ్ళ లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫర్దర్ గా ఎటువంటి ఈ వెపన్స్ వల్ల ఎటువంటి హామ్ జరగకుండా మనం